హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిలోషా డైరీస్. ఈ నేరేడు పండ్లు జామ చాలా బాగుంటుందండి. మనకి ఈ సీజన్ అయిపోవచ్చింది కదా, ఈ నేరేడు పళ్ళది మే అయిపోయింది, సమ్మర్ అయిపోయిందంటే అయిపోతుంది. ఇప్పుడు ముందు నేను ఒక పావు కిలో తీసుకున్నాను ఈ జామ్ తయారు చేసుకోవడం కోసం. అట్లానే ఈ నేరేడు పండ్లు చాలా మంచిది మన హెల్త్కి అని చెప్తారు కదా. డయాబెటిక్ వాళ్ళు కూడా తినొచ్చు ఇది అని చెప్తారు. అట్లానే దీని గింజల్ని కూడా చాలామంది తింటారు ఎండపెట్టుకొని అట్లాగా. ముందుగా అయితే మనం ఈ పండ్లన్నిటిని ఒక 20 నిమిషాల పాటు ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టాలండి. బయట కొనుక్కున్నవి కాబట్టి ఇంట్లో వాటికైతే అవసరం లేదు. తర్వాత మనం ఆ వాటర్ అన్నిటిని కూడా పారబోసేసి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇట్లాగా పండుని బాగా మెత్తటివి పండ్లు తీసుకోకూడదు. అట్లానే డ్యామేజ్లు ఉన్నాయి కూడా అవాయిడ్ చేయాలి. కొంచెము పచ్చి పచ్చిగా అంటే మరీ మెత్తగా లేకుండా ఉన్న పండుని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే గింజను వదిలేసి గింజకి ఎక్కువ లేకుండా చూసుకుని మనము కట్ చేసుకోవాలి. ఎందుకంటే పండు చాలా చిన్నగా ఉంటుంది కదా, దాని పల్ప్ అంతా వదిలేసాము అంటే మనకి ఇంకా జామ్లోకి ఏమీ రాదు. సో గింజకి ఎక్కువ లేకుండా ఇలా చూసుకుంటూ మనం మొత్తం అన్నిటిని కూడా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇట్లా మొత్తం అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే చాలామంది గింజలు కూడా తింటూ ఉంటారు కదా, సో అవి గింజలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ముక్కలని ఒక బ్లెండర్లో కానీ లేకపోతే ఒక మిక్సీ జార్లో కానీ తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ ఏమీ పట్టవు, ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి. కాకపోతే తొక్కలు ఏమీ లేకుండా చూసుకుంటే బెటర్. తర్వాత దీని అంతటినీ కూడా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో వేసేసుకోవాలి. నేను జస్ట్ ఆ బ్లెండర్కి అంటుకున్నది క్లీన్ చేయడం కోసం కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ మాత్రం వాటర్ సరిపోతుంది. సో దీన్ని మనము ఉడకపెట్టుకున్నాము అంటే ఒక 5 నిమిషాలకి అది కొంచెం కలర్ చేంజ్ అవుతా అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. 250 గ్రామ్స్ కాబట్టి నేను 20 గ్రామ్స్ వేస్తున్నాను. అట్లానే ఈ షుగరు మనము అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎట్లా అంటే కొన్ని పండ్లు చాలా స్వీట్గా ఉంటాయి కదా, సో మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెము ఆ పల్ప్ని టేస్ట్ చూసాము అంటే అది బాగా పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ షుగర్ పడుతుంది, తీయగా ఉందనుకోండి కొంచెం తక్కువ పడుతుంది. సో అట్లా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకున్నామంటే మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి సైడ్స్కి అంటుకుంటూ ఉంటుంది అనమాట ప్యాన్కి, అదంతా కూడా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. అంటే టైట్ అయిపోతుంది మనకి, థిక్గా ఫామ్ అయిపోతుంది ఈ లిక్విడ్ అంతా కూడా అన్నట్టు. దాని తర్వాత చిటికెడు కన్నా కూడా ఇంకా చాలా కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక కూడా మూత పట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మనం దాన్ని అలా వదిలేసాము అంటే బాగా దగ్గరికి ఉడికిపోతుంది అనమాట. ఇట్లాగా చూస్తున్నాం కదా, ఇలా ఉడికిపోతుంది. సో దీని కన్సిస్టెన్సీని మనము ఎలా చూసుకోవాలి అంటే బాగా లిక్విడ్గా ఉండకూడదు, అట్లా అని బాగా సాలిడ్గా అంటే గట్టిగాను అయిపోకూడదు. ఎందుకంటే ఆరిపోయిన తర్వాత కొంచెం థిక్గా అయిపోతుంది అనమాట ఇది. సో మనం ఇలా స్పూన్తో చూసుకున్నాము అంటే తెలిసిపోతుంది మనకి కొంచెం థిక్గా అవుతుంది అని. అలాంటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారబెట్టేసుకోవాలి. కంప్లీట్ రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి. ఇలాగా మొత్తం ఆరిపోయిన తర్వాత మనకి ఇలా థిక్గా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం మొత్తం అంతటిని కూడా ఒకసారి కలిపేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి, చాలా కొద్దిగా నిమ్మరసము. దీన్ని కూడా చూసుకొని పిండుకుంటే బెటర్, మరీ పుల్లగా అయిపోకుండా. సో ఇట్లా నిమ్మరసం పిండేసుకున్న తర్వాత దీని అంతటిని మొత్తం అన్ని కలిపేసి మనం ఒక ఎయిర్ టైట్ జార్లోకి తీసుకోవచ్చు. గ్లాస్ జార్ అయితే ఇంకా బెటరు. ఇది మనము నార్మల్గా బ్రెడ్లోకి జామ్గా తింటాం కదా, అట్లానే కొంతమంది రోటీ చపాతీల్లో కూడా తింటారు జామ్, అలాగా కూడా తినొచ్చు. అండ్ ఇది కొంచెం పల్చగా చేసుకొని దోశల్లో కూడా తినొచ్చు అండి, చాలా బాగుంటుంది. పుల్లగా తీయగా దోశల్లో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.